హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ దోశ చేసుకుందాం. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల హోల్ వీట్ ఫ్లవర్ తీసుకోవాలి, గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం నేను కొంచెం తక్కువ వేశాను, మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకెక్కువ వేసుకోండి. అలాగే వాటర్ వేసుకోండి, శొంఠి పొడి, ఇలాచి పొడి కూడా వేసుకోండి. వేసుకొని దోశపిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వేడి పెనం పైన దోశలాగా వేసుకోవాలి. దోశ కొంచెం థిక్గానే వేసుకోవాలండి, మరి థిన్గా వేసుకోకూడదు, అప్పుడే ఇవి సాఫ్ట్గా వస్తాయి. ఇక నువ్వులు వేసుకోవాలండి పైన, నేను మర్చిపోయాను. ఫస్ట్ పెనం పైన నువ్వులు వేసి దోశ వేసుకోండి, అంటే నువ్వులు చిట్పట్లాడితే టేస్ట్ బాగుంటుంది. దానిపైనే దోశ బ్యాటర్ వేసుకోండి. ఇప్పుడు మంచి కాలింది, దాన్ని ఫ్లిప్ చేద్దాం. నువ్వులు మంచి చిట్పట్లాడితే మంచి టేస్ట్ వస్తుందండి తింటా ఉంటే. ఆ నువ్వులు మరియు శొంఠి పొడి, ఇలాచి పొడి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో చూడండి, చాలా బాగుంది. అలాగే ఇంకా దోశలు వేసుకుందాం. మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకొని తీసేయాలి. నువ్వులు ఆప్షనల్ అండి, కానీ నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. అనిమియా అట్లా ఉన్న వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు. ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇది. చూడండి, చాలా బాగా వచ్చాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.